హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే ఆవిరి కుడాలు, అలాగే అందులోకి కాంబినేషన్ వచ్చేసి ఇంకా ఆకుకూర పప్పు. మన చీకుగాడైతే లేచాడు గానీ ఇంకా బెడ్ దిగి రావట్లేదు. తను పాప అయితే ఈరోజు ఏమో తెలీదు. లేచింది. లేచిన వెంటనే కిచెన్‌లోకైతే వచ్చింది. ఏంటి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అనైతే అడిగింది వచ్చి. సో, ఇలా అని చెప్తే ఇంకా వెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చోయింది. నాకొద్దు, నాకిష్టం లేనివే చేస్తున్నారు మీరు, నాకొద్దు అనైతే ఏడుస్తూ ఉండే. సో, అందుకని ఇంకా తొందరగా అయ్యేది ఇంకా మ్యాగీనే గదా! సో, అందుకని ఇంకా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి, అలాగే స్వీట్ కార్న్, గ్రీన్ పీసు వేసేసి, సో, మంచిగా మ్యాగీ అయితే చేసిచ్చేసాను. హెల్త్‌కైతే మంచిది కాదు. బట్ తొందరగా అయిపోయేదైతే ఇదే గదా! ఇంకా తను కూడా ఇష్టంగా తింటుంది. ఈరోజు అలిగింది కదా అనేసి చేశానన్నమాట. సో, వెజిటబుల్ మ్యాగీ అనేది చేసేసాను. ఇక్కడ పిల్లలకి స్నాక్స్ వేద్దామనైతే వేస్తున్నాను. స్నాక్స్‌కైతే పిల్లలకి నేను వెజిటబుల్స్, అలాగే ఫ్రూట్స్ లేదా చాట్స్ ఏమన్నా ఉంటే, చాట్స్ అంటే మన చీకుకైతే 3 వెరైటీస్ వేస్తాను కదా! సో, అందుకని ఒక ఫ్రూటు, ఒక వెజిటబుల్, అలాగే ఏదైనా స్నాక్ అయితే వేస్తూ ఉంటాను. స్నాక్ రెగ్యులర్‌గా అయితే వేయను. ఉన్నప్పుడు వేస్తాను. సో, స్నాక్ లేదు అంటే ఇంకా వెజిటబుల్స్, ఫ్రూట్సే మాక్సిమం వేసేది మన చీకుకైతే. ఇంక తను పాపకైతే ఒక ఐటమే, ఒక బ్రేకే ఉంటుంది. మన చీకు చిన్న పిల్లాడు గదా! సో, అందుకని ఇంకా వాడికి ఆరెంజ్, అలాగే ఇద్దరికి కూడా కుకుంబర్ వేసేసి, ఇంకా వీడికి ఇంకొక స్నాక్ వేద్దామనేసి బనానా చిప్స్ అయితే వేశాను. సో, స్నాక్స్ అయితే రెడీ చేసేసాను. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కైతే కుడాలే తినాలనైతే చెప్పానండి. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి మాత్రమే మ్యాగీ చేసిచ్చేసాను. ఆఫ్టర్‌నూన్‌కైతే దీన్నే తినండి అంటే ఒప్పుకోయింది. సో, మ్యాగీ చేశాను గదా! సో, అందుకని ఇంకా లంచ్‌కి ఒప్పుకోయిందనమాట తను పాప. సో, మ్యాగీ అంటే ఇప్పీ చేస్తానండి. ఎక్కువగా మేము అవే తెచ్చేది. మ్యాగీ బాగుండదు మ్యాగీలో. సో, ఇప్పీ నూడిల్స్ అయితే బావుంటాయి గదా! సో, అందుకే ఇప్పీ అయితే యూజ్ చేస్తాం మేము ఎక్కువగా. ఇంక మన చీకు గాడినైతే రెడీ చేస్తూ ఉంటే, ఈ షర్ట్ బాలేదు, నాకు నచ్చట్లేదు అనైతే చెప్తున్నాడు. స్వెటర్స్ అయితే వేయించుకోరు అస్సలు. అందుకనేసి ఇంకా ఒక చిన్న టీ షర్ట్స్ ఉంటాయి కదా! సో, వాటిని లోపల వేసేసి పైన షర్ట్ లాగా వేసేస్తాను. సో, అలా అయితే కొంచెం హాట్‌గా ఉంటారు కదా అనేసి. వెదర్ అయితే ఇక్కడ కోల్డ్‌గానే ఉంది. ఇంకా చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా! సో, కొంచెం హాట్‌గా ఉంచాలి పిల్లల్ని. సో, అలా అయితే తొందరగా కోల్డ్, కాఫ్ అలా కాకుండా ఉంటాయనేసి ఇంకా అలా అయితే చేస్తానన్నమాట. టీ షర్ట్ వేసేసి పైన షర్ట్ అలా వేసేస్తాను. ఇక్కడైతే కారం పొడి, పల్లీల పొడి అంటారు గదా! సో, చాలా బాగుంటుంది. రైస్‌లోకి వేడి వేడి అన్నం, అలాగే కొంచెం నెయ్యి వేసుకొని చింతొక్కుతో తింటే సో, ఎంత టేస్టీ ఉంటుందో. సో, ఇక్కడైతే అమ్మ ప్రిపేర్ చేసింది. ఇదే కాదండి, ఇంకా చాలా ప్రిపేర్ చేసింది. ఇవి మన పద్దుకని ప్రిపేర్ చేసింది. ఇంకా నా తమ్ముడైతే బళ్ళారిలో ఉంటాడు కదా! సో, వాడి కోసం ఇంక అక్కడికి వెళ్ళి ఊరికైతే వద్దామనుకోని ఇంకా వాడికి అన్నీ ప్రిపేర్ అయితే చేసిందనమాట. సో, అమ్మకు ఎంత కేరింగ్ ఉంటుంది కదా పిల్లల మీద. సో, అలా పల్లీల పౌడరు, అలాగే అలాగే ఇంకొక పౌడర్ కూడా ప్రిపేర్ చేసిందనమాట. పద్దుకి తీసుకొని వెళ్దాము, బళ్ళారికి వెళ్ళేసి ఇంకా ఊరికొద్దామనేసి అయితే తీసుకుందన్నమాట. సో, అన్నీ రెడీ చేసి పెట్టేసింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ కూడా అంటే మార్నింగ్ పిల్లలు మ్యాగీ తిన్నారు కదా! సో, ఆఫ్టర్‌నూన్‌కి ఇంకా కుడాలు అలానే ఉంటే ఇంకా కుడాలే తినేసాను ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే. ఇదైతే మీషోలో తీసుకున్న డ్రెస్ అండి. తీసుకొని యాక్చువల్లీ ఇది దివాళీకని తీసుకున్నాను. బట్ దివాళీ రోజు రేపు దివాళీ అనంగా వచ్చింది. ఇంకా అమావాస్య 2 రోజులు ఉండే గదా! సో, అందుకని ఇంక కొత్త బట్టలు అమావాస్య రోజు వేసుకోవడం వద్దు అనేసి ఇంకా ఆ రోజైతే వేసుకోలేదు. తర్వాత చూడాలని కూడా అనిపించలేదన్నమాట. సో, అంటే మీకు చూపించేసారి ఓపెన్ చేద్దాం పార్సెల్ అని ఓపెన్ కూడా చేయలేదు. ఇప్పుడైతే ఊరికి వెళ్దాము అని అనుకోని ఇంకా పార్సెల్ ఓపెన్ చేసి చూద్దాము. ఇది రిటర్న్ డేట్ కూడా అయిపోయింది. అంటే మనకి మీషోలో 7 డేస్ మాత్రమే ఉంటుంది గదా! సో, రిటర్న్ డే కూడా అయిపోయిందన్నమాట. ఇది వచ్చేసి అంటే నిన్నటికే 8 కదా ఫ్రైడే. సో, 8కి లాస్ట్ డే అనమాట రిటర్న్ డే అనేది. సో, ఇదైతే 3 పీస్ సెట్ అండి. సో, కుర్తా, ప్యాంట్, అలాగే దుప్పట్టా. సో, దుప్పట్టా అయితే మంచిగా ఉంది చూడండి. కాంట్రాస్ట్‌లో ఇచ్చారు. సో, ఇలా అయితే ఉందన్నమాట దుప్పట్టా. బార్డర్ అనేది ఇలా వచ్చింది. అలాగే మంచిగా టాజల్స్ అయితే ఇచ్చారు. 4 సైడ్స్‌కి కూడా టాజల్స్ ఇచ్చారు. ఇటువైపు, ఇటువైపు 2 వైపులు కూడా టాజల్స్ అయితే ప్రొవైడ్ చేశారు.
దుప్పట్టా అనేది అంటే మెత్తగా లేదు గానీ, అంటే హార్డ్‌గా ఏం లేదు. అంటే మెత్తగా అంటే మరీ మెత్తగా కూడా కాదు. ఆర్గాన్జా దుప్పట్టాస్ ఉంటాయి కదా! సో, ఆ టైప్‌లో అయితే ఉందన్నమాట దుప్పట్టా అనేది. సో, అంటే ఈ ప్యాంటు, కుర్తీ సేమ్ కలర్ ఉన్నాయి కదా! దుప్పట్టా అనేది డిఫరెంట్ కలర్ ఉన్నందుకు కొంచెం ఆహ్, లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది అనిపించి అందుకని ఇంకా తీసుకున్నానన్నమాట. ఇంకా ప్యాంట్ అయితే ప్లెయిన్ వచ్చేసింది. సో, ఇది పెన్సిల్ కట్ ప్యాంట్ లాగా అయితే ఉంది. ప్లాజో టైప్ అయితే కాదు. సో, ప్లెయిన్ ఇంకా బాటమ్‌లో ఏమన్నా నేను డిజైన్ ఇచ్చారేమో అని అనుకున్నా. సో, ఇక్కడ ఏం డిజైన్ అయితే లేదు ప్యాంట్‌కి. సో, మొత్తం అంతా కూడా ప్లెయిన్ అయితే వచ్చింది. సో, ఇంకా పాకెట్స్ అయితే ఒక పాకెట్ అయితే ఇచ్చారు. వన్ సైడ్ పాకెట్ మాత్రమే ఉంది. ఇంకా ఇదొచ్చేసి కుర్తీ అన్నమాట. సో, దీని మీద కాస్ట్ అయితే 2000 ఉండే. నాకు ఇది వచ్చేసి 750, 800 లోపే పడిందండి. 750-800 లోపలైతే పడింది. ఇక షేడ్ అయితే ఇది కొంచెం డబల్ షేడ్ లాగా అనిపిస్తుంది. చూడండి మీకు కలర్ నేను కుర్తీనిది అంటే చేంజ్ చేసే కొద్దీ అది కొంచెం కలర్ అయితే ఒకసారి డల్‌గా కనిపిస్తుంది. ఒకసారి డార్క్‌గా కనిపిస్తుంది. సో, స్లీవ్స్‌కి అయితే ఇలా డిజైన్ ఇచ్చారు. నాకు స్లీవ్స్‌కి ఇచ్చిన డిజైన్ అయితే మంచిగా నచ్చింది. అంటే బుట్టాలు ఉన్నాయి కదా! సో, బుట్టాలంటే చాలా ఇష్టం నాకు. సో, అలా మంచిగా బుట్టాలైతే వచ్చాయి స్లీవ్స్ దగ్గర. ఇంకా కుర్తీ మొత్తం కూడా బుట్టాలున్నాయి అక్కడక్కడ. చూడండి కలర్ అనేది షేడ్ అవుతూ ఉంది. అంటే చేంజ్ అవుతూ ఉంది. డ్యూయల్ షేడ్ ఉన్నట్టుంది ఇది. సో, నేను ఆర్డర్ పెట్టేసరి అంటే నాకు తెలీదు. సింగిల్ షేడ్ అనుకోనైతే పెట్టాను. కాటన్ అయితే కాదిది. సిల్క్ బ్లెండ్ అనుకుంటా. సో, ఇలా అయితే వచ్చేసిందనమాట కుర్తీ అనేది. కింద బార్డర్‌లో కూడా డిజైన్ ఏం లేదు. ప్లెయిన్‌గానే ఉంది. ఇంకా ఇదైతే నేను ఒక వీడియోలో మీకు చెప్పాను కదా! బ్లౌజ్ అనేది కనిపించట్లేదు ఎంత వెతికినా అనేసి. ఈరోజైతే దొరికిందన్నమాట. సో, ఇదైతే నాకు చాలా ఇష్టము. ఇది తీసుకొని 3, 4 ఇయర్స్ అవుతుంది. సో, హార్డ్‌లీ ఒక 2, 3 టైమ్స్ కూడా వేసుకున్నానో లేదో. బట్ చాలా అంటే చాలా ఇష్టము. ఒక 500 రూపీసే అనుకుంటా ఇది తీసుకున్నది. సో, 3, 4 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్న. 500 550కో వచ్చింది నాకు. మంచిగా ఇలా వర్క్ అయితే ఉంది కదా! గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. మనకి అంటే ఫ్యాన్సీ శారీస్‌కి వేసుకోవచ్చు. అలాగే సిల్క్ శారీస్‌కి కూడా మ్యాచ్ అవుతుంది డిజైన్ అనేది. సో, చూడండి దీనికి కూడా బుట్టాస్ వచ్చేసాయి. స్లీవ్స్‌కి కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చాడు. ఇంకా బ్లౌజ్‌కైతే ఫ్రంట్, బ్యాక్ 2 సైడ్స్ కూడా మంచి డిజైన్ అనేది ఉంది చూడండి. ఫ్రంట్ సైడ్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఉంది. సో, దొరికినందుకు ఫుల్ హ్యాపీ నేను. ఊరికైతే వెళ్తున్నాము. బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను. ఇక వాయిస్ ఓవర్ ఇద్దామని వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మన చీకు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో. అంటే ఇంక ఊరికి వెళ్తే అక్కడ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంటుంది గదా! సో, ఇక్కడైతే వైఫై తొందరగా అప్‌లోడ్ అయిపోతుంది వీడియో అనేది. సో, అందుకే ఇక్కడే అప్‌లోడ్ చేసి వెళ్దామని నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నా. బట్ టీవీలో ఛానల్ చేంజ్ చేయాలని ఎంతలాగా అరుస్తున్నాడో, మమ్మీ వచ్చి ఫస్ట్ చేంజ్ చేస్తావా లేదా అన్నట్టు అరుస్తున్నాడన్నమాట. సో, వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే చాలా ఇబ్బందిగా ఉంది. అంటే పిల్లలతో అందరికీ ఇంతలేండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నామంటే. ఇంకా సర్దేద్దామని ఇంక 2 శారీస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా పిల్లలిద్దరికీ కూడా 2 పెయిర్స్, ఒక 3 పెయిర్స్ అలా పెట్టుకున్నాను. అంటే లాస్ట్ టైం వెళ్ళినవి కొన్ని అక్కడే వదిలేసి వచ్చేసాను. ప్రతిసారి వెళ్ళడము, తీసుకురావడం ఏంటి అనేసి. సో, ఇంకా శారీస్ అయితే ఈసారి 2 శారీస్ అయితే పెట్టుకున్నాను. అంటే చూద్దామనైతే పెట్టుకున్నాను. సో, ఇప్పుడు ఊరికి ఎందుకు అంటే కొత్తగా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కట్టించారు. అంటే పాతది ఉండే. సో, దాన్నే రీఇనోవేట్ చేసేసి కట్టించారన్నమాట. సో, అక్కడ ఇంకా ధ్వజస్తంభన అలాగే నాగప్రతిష్ఠాపనలు అన్నీ జరుగుతూ ఉన్నాయి కదా! సో, అందుకనేసి ఇంకా వెళ్ళొద్దామనేసి అయితే వెళ్తున్నాము. సో, ఇంకా మన చీకు గానికి కూడా మంచిగా ఈసారి క్లాత్స్ అనేది పెట్టుకున్నాను. అమ్మ, పిన్ని అందరూ కూడా వస్తారు. అంటే ఆడపిల్లలకి వడిబియ్యం వేయాలనైతే అవ్వ పిలిచిందనమాట. అమ్మని, పిన్నిని అలాగే. సో, అందుకని ఇంక వీళ్ళు కూడా వస్తారు. అమ్మ వాళ్ళేంటంటే ఇంక ఎలాగో వస్తున్నాం కదా అనేసి బళ్ళారికి పద్దు దగ్గరికి వెళ్ళేసి వాడికి చేసుకున్నవన్నీ ఇచ్చేసి సో, ఇంక అక్కడి నుంచి సండే మార్నింగ్ కల్లా వచ్చేస్తామనైతే చెప్పారు. మేమైతే సాటర్డేనే బయలుదేరుతున్నాము. సాటర్డే మార్నింగే బయలుదేరుతాము ఈవినింగ్ కల్లా. సాటర్డే, సండే, మండే కూడా 3 డేస్ అనేది ఫంక్షన్స్ ఉన్నాయంట అక్కడ ప్రోగ్రామ్స్ అనేది. సో, అందుకని ఇంక సాటర్డే మార్నింగే బయలుదేరుతున్నాము. పిల్లలకైతే హాలిడేస్ లేదు కదా! సో, అందుకని ఇంక సాటర్డే మార్నింగ్ అనైతే బయలుదేరుతున్నాను. సాటర్డే, మండే, ట్యూస్డే అయితే హాలిడే పడుతుంది. ట్యూస్డే రిటర్న్ వచ్చినా స్కూల్‌కి వెళ్ళడం అయితే కుదరదు తను పాప. సో, 3 డేస్ హాలిడేస్ అయితాయి. సో, మంచిగా ఇంకా ఊర్లో చేసుకొని ఇంక పూజలన్నీ ఇంక రిటర్న్ అయితే వచ్చేయాలి.
ఇక్కడైతే పొటాటో బైట్స్ చేద్దామనేసి ఇంకా పొటాటో అలాగే గ్రీన్ పీస్ని కూడా బాయిల్ చేసేసాను. ఇంకా ఇవైతే చాలా ఉండే పోమోగ్రానైట్స్ అనేది ఇంకా అందుకే పిల్లలకి ఇద్దామనేసి ఇంకా ఓపెన్ అయితే చేసేసాను. అంటే పోమోగ్రానైట్స్ వలుచుకొని తినాలని ఇంకా పిల్లలు అస్సలు ముట్టరు. సో అందుకే అన్నీ ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ నార్మల్ సాల్ట్ కన్నా బ్లాక్ సాల్ట్ వేస్తే కొంచెం అంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది కదా, సో తింటారనేసి ఇంకా అన్నీ ఓపెన్ చేసేసి పోమోగ్రానైట్స్ ఊరికి వెళ్తే వేస్ట్ అయిపోతాయి కదా, 3-4 డేస్ రాము, అవి డ్రై అయిపోతాయి. సో అందుకని ఇంకా తినేసి ఫినిష్ చేసేద్దామనేసి సో ఇంకా వాటిని వలిచేసి ఇంకా ఇలా బ్లాక్ సాల్ట్ అయితే మిక్స్ చేశాను. బ్లాక్ సాల్ట్ మిక్స్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్. చూడండి తను పాప లొట్టలేసుకుంటూ తింటుంది. సో ఇంకా నాన్న అయితే ఈరోజు వర్క్ లేదని ఇంట్లోనే ఉన్నారు. ఇంకా నాన్న సెల్ తీసుకొని వచ్చిన వెంటనే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారు. సో వచ్చిన వెంటనే ఇంకా ఫ్రూట్స్ అయితే ఇచ్చేసాను అన్నమాట. పోమోగ్రానైట్స్ ఇద్దరు కూడా తిన్నారండి. మన చీకు అయితే అస్సలు కుదురుగా ఒక్క నిమిషం కూడా కూర్చోవట్లేదు. చూడండి తింటున్నాడు, బయటకు వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడు. పొటాటో బైట్స్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కదా, సో పిల్లలకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఫ్రూట్స్ అయితే ఇచ్చేసాను. సో తినేశారు. సో అది డైజెస్ట్ అయిపోయే లోపు ఇంక వీటిని ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నా. సో పొటాటోస్ అలాగే గ్రీన్ పీస్ అనేది ఉడకపెట్టుకున్నాం కదా, సో మంచిగా బాయిల్ అయితే అయిపోయింది. ఇంకా దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. నేను తీసుకున్నదైతే ఒక 3 పొటాటోస్ అయితే తీసుకున్నాను. ఇంకా అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేశాను. అల్లం వెల్లుల్లి ఉంటుంది కదా, సో కారం ఎక్కువైతే మళ్ళీ పిల్లలు తినారనేసి కొంచెం ఒక ఒక 75% అంతా కారం అయితే వేశాను. ఇంకా దీంట్లోకి కొంచెం అంటే మనకి క్రిస్పీగా రావాలనేసి ఇంకా కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే మిక్స్ చేశాను. సో కార్న్ ఫ్లోర్ లేదు అనుకుంటే రైస్ ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక 2-3 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. మొక్కజొన్న పిండి అయినా లేదంటే బియ్యం పిండి అయినా రెండిట్లో ఏదైనా ఒక పిండి వేసేసుకొని కలుపుకోవడమే. కలుపుకొని ఒక 5 మినిట్స్ సైడ్కి పెట్టామంటే మంచిగా ఇలా అవుతుంది. అంటే పీసెస్ లాగా కట్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. సో అంటే చూడ్డానికి కూడా మంచి లుక్ కావాలి అనుకుంటే ఇంకా ఇలా చేసేసుకొని కొంచెం సో అలా స్క్వేర్ షేప్స్లో లేదా రెక్టాంగిల్ షేప్స్లో అయితే కట్ చేసుకోవచ్చు. సో లేదు చేత్తోనే వేసుకోవచ్చు అన్నా కూడా వేసుకోవచ్చు అండి. అది కూడా చూపిస్తాను చూడండి. సో అంటే మనకి ఇక్కడ గ్రీన్ పీస్ ఉంటుంది కదా, సో కొంచెం కట్ చేసేటప్పుడు అది తగులుతూ ఉంటుంది. సో చూసుకొని చేసుకోవచ్చు. ఇంకా చేత్తో కూడా చేసుకోవచ్చండి. వీడియోలో ఏదైనా మిస్టేక్స్ చెప్తూ ఉంటే క్షమించండి. అంటే ఈరోజు సాటర్డే మార్నింగే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయాల్సిన ఉన్నాయి కదా, సో సాటర్డే ఈవినింగ్ ఒకటి వస్తుంది, అలాగే మండే ఈవినింగ్. రిటర్న్ అయితే మేము ట్యూస్డే వస్తామండి అక్కడ నుంచి. ఇంకా వెడ్నెస్డే వరకు నాకు కుదరదు కదా, సో అందుకే అర్జెంట్లో చేసేస్తున్నాను. సో ఏదైనా తప్పు చేసినా తప్పు మాట్లాడినా సో క్షమించండి. ఇంకా వీటినైతే ఇలా చిన్నగా స్క్వేర్ షేప్స్లో అలా రెక్టాంగిల్ షేప్స్లో కట్ చేసుకున్నాం కదా, మంచిగా ఆయిల్ని డీప్ ఫ్రైకి పెట్టేసి సో డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి క్రిస్పీ ఆలూ బైట్స్ అయితే రెడీ అయిపోతాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా అన్నీ కూడా మనం చేత్తోనన్నా చేసుకోవచ్చు, లేదా ఇలా చేసేసి కట్ అన్నా చేసేసుకోవచ్చు. సో ఇలా ఒకటి ఫ్రై అయిపోయేలోపు ఇంకా మిగతావి కూడా ఇలా చేసేసుకుంటూ ఉన్నాను. సో ఇలా అయితే అయిపోయామన్నమాట. చూడడానికి ఎంత బాగున్నాయి కదా, అసలు తినడానికి కూడా బాగున్నాయండి. ఇక్కడ మియోనీస్ అలాగే కొంచెం సాస్ అయితే వేసుకున్నాము. నాకు మియోనీస్ పెద్దగా నచ్చదు, అంటే పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు కదా, సో అందుకని కొంచెం మియోనీస్ అయితే వేసి ఇచ్చాను. ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదా మియోనీస్లో, అందుకని నాకు పెద్దగా నచ్చదు. ఇది కూడా ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా. ఇక మన చీకు తిందో రారా అంటే ఇంకా కింద ఆడుకుంటూ ఉన్నాడు. మన తను పాప చూడండి ఏంటో ఈరోజు నేనేం చెప్పలేదు, తనే లంచ్ బ్యాగ్స్ అన్నీ క్లీన్ చేసి బ్యాగ్ అంతా అంటే ఇక్కడ టేబుల్లో అయితే రోజు నేను పెడతాను, అంటే లంచ్ బ్యాగ్స్ అన్నీ క్లీన్ చేసేసి సో బ్యాగ్ అక్కడ పెట్టడము అలా చేస్తుంటాను అనమాట. సో ఈరోజు ఏంటో తను పాప నేను చెప్పకుండానే హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా నేను నైల్ పాలిష్ అయితే వేసుకున్నాను, అంటే పోయినసారి వెళ్ళినప్పుడేం వేసుకోలేదు, ఎందుకో ఈసారి వేసుకోవాలనిపించే సో అందుకే వేసుకుంటే ఇంక వచ్చిన వెంటనే అంటే ఆడపిల్లలు ఎంత అబ్జర్వ్ చేస్తారండి వచ్చిన వెంటనే చూసేసి. సో నెయిల్ పాలిష్ వేసుకున్నావు, ఎప్పుడు వేసుకున్నావు, నాకు చెప్పనే లేదు, నాకు వేయి అనైతే అడిగి ఇంకా వేయించుకుంటూ ఉంది ఇక్కడ. సో 2 కలర్ వేయి మమ్మీ అనేసి ఒకటి
బ్లూ కలర్ అలాగే కొంచెం పీచ్ కలర్ సో, ఇలా డ్యూయల్ కలర్స్ అయితే వేయించుకుందన్నమాట. సో, అలాగే లెగ్స్‌కి కూడా వేసేసాను. ఇక్కడ స్కూల్ ఉంటే ఏం వేసుకోదండి. ఇంకా ఊరికి వెళ్తున్నాం కదా అనేసి ఇంకా వెయ్యి అంటే వేశానన్నమాట. ఇంకా సారు ఆడి అంతా బట్టలన్నీ గబ్బులేసుకొని వచ్చి ఇంక ఇప్పుడు తింటున్నాడన్నమాట. సో, అంతేనండి ఈ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.